తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్. లడ్డులు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లుగా గుర్తించారు. పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అజయ్కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్. లడ్డులు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లుగా గుర్తించారు. పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అజయ్కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, కేసులో కీలక నిందితుడు A16 అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? రైట్ శక్తి, తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ కలకలం రేపిన కేసులో సిట్టు దూకుడుగా పెంచిందని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్న తరుణంలో A16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారులు తెలిపారు. అయితే అజయ్ కుమార్ పూర్తిగా గ్లిసైడర్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలు బోలేరే బాబా కంపెనీ సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. A16 గా ఉన్నారు. లడ్డూ నెయ్యి తయారులో ఎక్కువగా 90% పైగా ఆ బోలేరే బాబాకి పామాయిల్ సప్లై చేయనట్టుగా గుర్తించారు. ఏదైతే బోలేరే బాబా డైరీకి సంబంధించిన వారితో విపిన్ జైన్ కి ఇతనుకున్న రహస్య ఒప్పందం మేరకు లడ్డూలో ఎక్కువ శాతం కల్తీకి సంబంధించి గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపు పలువురు అరెస్ట్, తాజాగా మాజీ ప్రవీణ్ పిఏని ఇప్పుడు తాజాగా సుగంధ్ అరెస్ట్ చేయడంతో ఈ కేసు కీలకమైన తీరుని చెప్పుకోవాలి. ఇతనికి ఏసీబీ న్యాయస్థానం 21 వరకు రిమాండ్ విధించి చక్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. కాంగ్రెస్ పాలనపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్కు అర్థమైందన్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరనుందన్నారు. మోసాలతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే 6 గ్యారెంటీలను అమలు చేయాలన్న సొయ్యి రేవంత్కు వస్తుందన్నారు. హైడ్రా పేరుతోటి గరీబోల ఇండ్లు కూల్చివేశాడని కేటీఆర్ అన్నారు. పెంచుకున్నాం, మరి 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఎన్ని దొంగ హామీలు ఇచ్చి, అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని హామీలు, ఎంతమందిని మోసాలు, ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా? ఒక్క ఆడబిడ్డ కన్నా ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? ఇక 2,500 ఇస్తలేడు కానీ
కోటి మందిని కోటీశ్వర్లను చేస్తాడట. కోటి మందిని కోటీశ్వర్లు, ఏది ఆడపిల్లల్ని. ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు? ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి, అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారెంటీలు ఇయ్యాలే, పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లాబట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఎన్నికల కమిషన్ పోలీసులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కొమ్ము కాస్తున్నారని ఆయన దుజ్జుమెత్తారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అన్నారు. ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేసి జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్కు అనుమతిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఐఎన్సీ ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్ లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈ రోజు మాకు వచ్చిన సమాచారం, బీజేపీ ఐఎంసీ ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి దిగజారి ముఖ్యమంత్రి హోదాకి లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడాడు. తజ్జికస్కు దొమ్మ చచ్చిపోయిందా ఈగ చచ్చిపోయిందా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా, ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి వల్ల గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 6 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటదన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి కొంత కొడుకును చూపెట్టరా? తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సీ ఉండే. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని మంత్రి శ్రీధరబాబు ధీమా వ్యక్తం చేశారు. యూపీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ బీఆర్ఎస్కు గట్టి గుణపాఠం చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాభివృద్ధిని గాలికొద్దిలేసిందని విమర్శించారు. నగరాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం మాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక యువకుడిని నిలబెట్టినాం. మీకు అందరికీ కూడా సుపరిచితుడేమో, కలిసిండో లేదో తెలియదు, కానీ ఆయన పక్షాన్ని నేను వచ్చింది కనుక మీరు నన్నే అడుగుతారు రేపొద్దున. ఒక యువకుడు ఆయన గురించి విష ప్రచారం చేస్తా ఉన్న ఇతర పార్టీలకు సంబంధించి. ఈరోజు ఆయన యువకుడు, నాకు ప్రత్యేకంగా తెలుసు, చదువుకున్న వ్యక్తి. చాలా సమస్యలు వచ్చినప్పుడు నేనున్నానని ముందుకు నడుస్తా అనే ఒక శక్తి, యుక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగాలని అనేక రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మరి పెద్దలు చెప్పినట్టు ఓటు అడిగినకైతే ఓటు ఎక్కైతే రావాలి. మీరు అందరూ కూడా, మా యువ మిత్రులు కూడా ఉన్నారు. 45% ఇదో పోలింగ్. ఒక మారు నవీన్ యాదవ్ని మీ పెద్దలందరూ, మీ ఇంట్లో ఉంటున్న యువకులందరికీ కూడా తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాల్సిందిగా కోరటానికి నేను, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు మీ దగ్గరికి రావటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు రేవంత్ గులాంగిరి చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుజ్జుమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగితే ఇప్పటి వరకు ఒక్కరైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగే అర్హత లేదని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. బిక్కుమని అకాల వర్షాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలుగా. ఇవాళటి వరకు టైమ్లీ ప్రొక్యూర్మెంట్ కి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అవుతున్నది. ఎటువంటి చర్యలు లేవు. ఏమన్నంటే
కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయం చేయటము, బురద జల్లే కార్యక్రమం చేయటము. 2014-15 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సిఐ. అది 2021 వచ్చేసరికి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిండ్రు. దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది. ఆనాడు కేసీఆర్ మేము కొంటున్నాము అని గదముకేసుకొని ఆ ఫోటో పెడతాడు, మోడీ ఫోటో పెట్టాడు. ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను కేసీఆర్కి గులాం పటేల్. ఈయన కూడా పెడతలేడు. అయినా మాకు అవన్నీ పనికిమాల రాజకీయాలు మేము చేయం. చిన్నపిల్లలు పుడితే గుండెలో చిల్లులతో పుడుతున్నారు అని ఆ రకంగా ఆలోచన చేసి ఆయన ప్రణాళిక చేసుకొని ఓ పాలసీ తీసుకొచ్చి ఆయన తెచ్చి 4 ఏళ్ళు అయిపోయింది. దాంట్లో కూడా బిజినెస్లే చేస్తారు వీళ్ళు. వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు, నా భూతో నా భవిష్యత్. ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం చుట్టుకుంటుంది. జస్ట్ ఇమాజిన్ 2014-15లో 14 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే 2021కి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ అది చేయజాలదు. దేశంలో ఉన్న ఆహార భద్రత కార్యక్రమం. బీజేపీ బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ తెచ్చినవి అన్నారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, కేటీఆర్ అని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్లకు లింగుపేరని విమర్శించారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. రోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. ఒక గొప్ప నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా? ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, నల్సర్ యూనివర్సిటీ, IIIT ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, నగరానికి తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ ఈ నెలలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న మజీదును కేసీఆర్ కూలగొడితే కూడా కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని, మరి జనార్దన్ రెడ్డిని. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని
ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టినావు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిందా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలను, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఆసుపత్రులను బెదిరిస్తున్నాడని దుజ్జుమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. మేము రిటర్న్గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని పంపాలని. అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని. మన దేశంలో ఎక్కడ చూడం, ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఇన్ జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. నువ్వు ఎన్డీఏసీ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు.
నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దిస్ షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతోటి ఉన్నత విద్యా సంస్థల సమైక్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చాలాసేపు హైదరాబాద్ తర్వాత చర్చలు ఫలించాయి. దీంతో రేపటి నుంచి తెలంగాణ యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. తాజాగా కాలేజీ యాజమాన్యాలతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. మొత్తం 900 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. వచ్చే 3 రోజుల్లో 600 కోట్లు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు శాంతించాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు, ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ, లేకపోతే 15th నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ, వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కేబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రిగా నేను, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వారందరితో కూర్చొని చర్చించి పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలేని రహదారులు అందుబాటులో ఉంచాలనేదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ పనులు నాణ్యత ప్రమాణాలు పక్కగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టుగా తెలిపారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిపారు. శాసकीय నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్ర పథకాలపైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్న పనులు ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లి బాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను
నేతలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపైన అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరమని, మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపైన చంద్రబాబు కక్ష కట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్పుడు నిర్ణయం. పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానితో పాటు రేపు 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలో చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.